Hi, this is Dr. JMR Chemistry. ఈ రోజు మనము క్లోరోఫ్లోరో కార్బన్స్ అంటే జనరల్ గా మనము CFCS అంటాము. అంటే క్లోరోఫ్లోరో కార్బన్స్ అంటే ఏమిటి, వాటిని ఎక్కడ యూజ్ చేస్తారు, సో వాటికి ఉండే ఇంపార్టెన్స్ ఏందన్న విషయము ఈరోజు చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ముందుగా CH4 అంటే ఏమిటి మీకు తెలుసు కదా, మీథేన్. మీథేన్ ఎందుకన్నారు? మిత్ అంటే 1 కార్బన్ ఆటం, దాని తర్వాత అన్ని సింగిల్ బాండ్స్ కాబట్టి ఆల్కేన్స్ కాబట్టి CnH2n+2 ఫార్ములా కాబట్టి వీ కెన్ కాల్ ఇట్ యాజ్ మీథేన్. కావాలంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ వీడియోస్ చూడండి, నేను అప్లోడ్ చేశాను. సో దీంట్లో ఈ CH4 అంటే కార్బన్ చూసారా, మీకు తెలుసు కార్బన్ ఫార్మ్స్ 4 బాండ్స్. ఎందుకోసం అంటే కార్బన్ ఇదే టెట్రావాలెంట్ ఎలిమెంట్, మీకు తెలుసు. ఇక్కడ మనం ఒక్కొక్క హైడ్రోజన్ ని ఒక్కొక్క క్లోరిన్ తోని సబ్స్టిట్యూట్ చేసినట్టయితే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఇక్కడ Cl అంటే ఈ హైడ్రోజన్ ని క్లోరిన్ తో సబ్స్టిట్యూట్ చేశాను. సో ఈ విధంగా నేను క్లోరిన్స్ తోని ఒక ఫ్లోరిన్ తోని ఏం చేశాను, సబ్స్టిట్యూట్ చేశాను. సో సపోజ్ అలానే ఇక్కడ ఇంకొకటి నేను ఏం చేస్తానంటే 2 ఫ్లోరిన్స్ తోని ఇక్కడ 2 Cls. సో ఆ విధంగా నేను ఏం చేశాను, ఈ మీథేన్ మాలిక్యూల్ ని ఇక్కడ ఒక ఫ్లోరిన్ మరియు 3 క్లోరిన్ ఆటమ్స్ తోని, మరి దీంట్లో చూసినట్టయితే 2 ఫ్లోరిన్స్ తోని మరియు 2 క్లోరిన్స్ తోని ఏం చేశాను, సబ్స్టిట్యూట్ చేయబడింది అంటే చేయొచ్చు. ఇవి హాలోజన్స్, వీటిని ఏమంటారు, క్లోరిన్ గాని ఫ్లోరిన్ గాని బ్రోమిన్ గాని అయోడిన్ ఇవన్నీ ఏమంటారు, హాలోజన్స్. సో ఇది ఆల్కైల్ గ్రూప్ కాబట్టి దీన్ని ఆల్కైల్ హాలైడ్ అంటారు. ఆల్కైల్ హాలైడ్ అంటే మిథైల్ కదా, మిథైల్ ఇథైల్ ప్రొపైల్ ఏదైనా కూడా వాటిని మనం ఆల్కైల్ అంటాం. హాలైడ్స్ ఇవన్నీ హాలైడ్స్ ఉన్నాయి కదా, కాబట్టి ఆల్కైల్ హాలైడ్ అని అనడం జరుగుతుంది. మరి దీని పేరేమిటి అంటే ట్రై. ఎందుకోసం అంటే ట్రైక్లోరో. ఎందుకు ట్రైక్లోరో అన్నాము, ఇక్కడ 3 క్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి ట్రైక్లోరో అన్నాం. ట్రైక్లోరో తర్వాత ఫ్లోరో, ట్రైక్లోరో ఫ్లోరో మీథేన్ అంటారు. ట్రైక్లోరో ఫ్లోరో మీథేన్ అంటారు. మరి దీన్ని ఏమంటారు, ఎన్ని క్లోరిన్స్ ఉన్నాయి, 2 క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి వీటిని డైక్లోరో ఏమంటారు, డైక్లోరో తర్వాత డై ఫ్లోరో మీథేన్ అంటారు. సో ఈ విధంగా మనము రెండు కాంపౌండ్స్, చాలా ఇంపార్టెంట్ కాంపౌండ్స్ ఈరోజు ఎందుకు ఇంపార్టెన్స్ అన్న విషయాన్ని మనం చూస్తాం. సో ఇక్కడ ఈ కాంపౌండ్స్ ని దీన్ని ఏమంటారంటే ఫ్రియాన్ అంటారు. అంటే జనరల్ గా కామన్ నేమ్ ఏమంటారు, దీన్ని ఫ్రియాన్ 11 అంటారు. మరి దీన్ని ఏమంటారు, ఫ్రియాన్ ఏమంటారు 12 అంటారు. ఫ్రియాన్ 11 ఫ్రియాన్ 12 అంటారు. సో వీటిని ఏమంటారంటే క్లోరోఫ్లోరో, అంటే దీనిలో క్లోరిన్ ఉంది యాజ్ వెల్ యాజ్ ఫ్లోరిన్ ఉంది. దేంట్లో ఈ ఆల్కైల్ హాలైడ్స్ లో ఫ్లోరిన్ మరియు క్లోరిన్ ఉంది కాబట్టి వీటిని ఏమంటారు క్లోరోఫ్లోరో కార్బన్స్ అంటారు. వీటిని మనము జనరల్ గా ఎక్కడ యూజ్ చేస్తాము, రిఫ్రిజిరేటర్ లో మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో రిఫ్రిజిరెంట్ గా మనము దీన్ని ఈ 2 కాంపౌండ్స్ ని మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. సో మరి దీనికి ఆ ఓజోన్ లేయర్ కు ఉన్న సంబంధం ఏంటి, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దీస్ 2 అన్న విషయాన్ని మనం చూద్దాం. ఏవైతే మనము ఈ కాంపౌండ్స్ ఉన్నాయో అంటే CCl2F2 అంటే నేను రాశాను 2 క్లోరిన్ ఆటమ్స్ 2 ఫ్లోరిన్ ఆటమ్స్. మనము ఒకవేళ మనము సన్లైట్ లో అంటే ఏమంటారు సోలార్ రేడియేషన్, ఈ సోలార్ రేడియేషన్ వల్ల ఏం జరుగుతుంది, ఒక క్లోరిన్ అనేది ఏం జరుగుతుంది,
విడిపోతుంది. అంటే బాగా హీట్ వల్ల ఏం జరుగుతుంది, ఇక్కడ ఒక క్లోరిన్ విడిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ రిలీజ్ అయిన క్లోరిన్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ రిలీజ్ అయిన క్లోరిన్ ఓజోన్ అంటే సిఎల్ అనే ఆటమ్ O3 తోని కంబైన్ అయినప్పుడు అప్పుడు ClO ప్లస్ O2గా మారమాట. అంటే ఈ క్లోరిన్ అనేది దీంట్లో ఉండే ఓజోన్ లో ఉండే ఆక్సిజన్ తోని కంబైండ్ అయ్యి అంటే ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ క్లోరిన్ రిలీజ్ అయింది. రిలీజ్డ్ క్లోరిన్ ఆటమ్ అటాక్ మాలిక్యూల్స్ ఆఫ్ O3 ఫౌండ్ ఇన్ అప్పర్ అట్మాస్ఫియర్. ఏదైతే ఓజోన్ దాని పైన ఉంటుందో ఆ ఓజోన్ లేయర్ ని, ఆ ఓజోన్ ని ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది, O2గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ClO3 తో రియాక్ట్ అయ్యి ClOగా దాని తర్వాత O2గా కన్వర్ట్ అవుతుంది. అగైన్ ది ClO రియాక్ట్ విత్ ఆక్సిజన్, ఈ క్లోరిన్ లాగా వచ్చేసి అంటే మళ్ళీ ఆక్సిజన్ తో కంబైన్ అయ్యి యూ విల్ గెట్ Cl ప్లస్ O2. అంటే అక్కడ ఉన్న O3ని ఏ విధంగా కన్వర్ట్ చేస్తుంది, O2. అంటే ఈ O3 అనే లేయర్ ఓజోన్ మనకు ఒక అంటే అల్ట్రా వైలెట్ రేస్ ని మనకు భూమి వైపు రాకుండా కాపాడడం జరుగుతుంది. సో ఈ లేయర్ ని O3ని ఏం చేస్తుంది, O2గా కన్వర్ట్ చేయడం వల్ల ఆ లేయర్ అనేది ఏమైతుంది, స్లోగా ఏమైతుంది కన్వర్ట్ ఇంటూ ఆక్సిజన్, ఆ లేయర్ అనేది వెళ్లిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు క్లోరోఫ్లోరో కార్బన్స్ అంటే CFCS అని రాశా. అంటే క్లోరోఫ్లోరో కార్బన్స్ ఏ విధంగా O3ని O2గా కన్వర్ట్ చేయడం జరిగిందో చూసాం. అయితే ఈ C2F4 అనే కాంపౌండ్ మనము జనరల్ గా టెఫ్లాన్, ఇంకొక మనము C2F4 అనే కాంపౌండ్ ఏదైతే ఉందో మనము జనరల్ గా ఇట్ ఈస్ ఏ వాట్ జాయింట్ విత్ కార్బన్ పెద్ద చైన్ లాగా ఫామ్ అవుతుంది. ఇది ఎందుకోసం అంటే అగైన్ అండ్ రిపిటేషన్ n టైమ్స్ పెట్టుకుంటే ఒక పెద్ద చైన్ లాగా ఫామ్ అవుతుంది. దీన్నే మనము ఏమనొచ్చు, టెఫ్లాన్ అంటారు, టెఫ్లాన్ కోటింగ్ అంటారు. ఎందుకోసం అంటే ఇది మనకు ఆ నాన్ స్టిక్ ఏదైనా సపోజ్ దోషాలు అవి వేసినప్పుడు ఆ స్టిక్కీ కాకుండా యూజ్ కావడానికి ఇక టెఫ్లాన్ కోటింగ్ ఉందని చెప్తారు. టెఫ్లాన్ కోటింగ్ ఇది నథింగ్ బట్ C2F4 అనే కాంపౌండ్ ఏదైతే మనకు ఉందో ఇక్కడ ఒక లేయర్ లాగా మనకు వేయడం జరుగుతుంది. సో ఇక్కడ కార్బన్ ఫ్లోరిన్ బాండ్ ఏదైనా ఉన్నదో ఇక్కడ చాలా స్ట్రాంగ్ ఉండడం జరుగుతుంది. సో ఈ టెఫ్లాన్ అనేది ఏదైతే ఉన్నదో అది వాట ఇన్యాక్టివ్ స్టేట్ లో ఉండి అండ్ ఎక్కువగా అంటే ఇది మనం జనరల్ గా చూసుకున్నట్టయితే 325 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు మాత్రమే స్టేబుల్ గా ఉంటుంది. చాలా మంది అనుకుంటారు చాలా హీట్ చేసినా పర్వాలేదని. జనరల్ గా మనం స్టవ్ మీద పెడితే ఇట్ ఈస్ అరౌండ్ 100-150 వరకు పోతుంది. సో కానీ ఈ టెఫ్లాన్ కోటింగ్ మనకి ఏదైతే ఉందో 325 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు స్టేబుల్ గా ఉంటుంది. సో కాబట్టి జనరల్ గా మనకు ఆ టెఫ్లాన్ కోటింగ్ ఒకవేళ 325 డిగ్రీస్ కన్నా ఎక్కువైతే ఆ టెఫ్లాన్ కోటింగ్ అనేది ఏమైతుంది, సాల్యుబుల్ అయిపోతుంది, ఇట్ మెల్ట్ అవుతుంది. సో సాలిడ్ కాబట్టి ఆటోమేటిక్ గా మెల్ట్ కావడం జరుగుతుంది. సో జనరల్ గా ఇది యుటెన్సిల్స్ నాన్ స్టిక్ సర్ఫేస్ పైన ఎక్కువగా ప్యాన్స్ పైన మనకు ది కోటింగ్ యూజ్ చేసి మనకు ఏంటంటే వాడడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు క్లోరోఫ్లోరో కార్బన్స్ ఆ ఓజోన్ లేయర్ ని ఏం చేస్తుంది, O2గా కన్వర్ట్ చేస్తుంది. సో మనకు యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద వాట్ యు కాల్డ్ ఓజోన్ లేయర్ కాబట్టి చాలా జాగ్రత్తగా యూసేజ్ ఆఫ్ క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేటివి తక్కువ చేయాలి. సో థ్యాంక్ యూ. దిస్ ఇస్ డాక్టర్ JMR కెమిస్ట్రీ.